ఎలీహు యొక్క ఆఖరి మాటలకు వచ్చేసాం మనం. ఇక 36, 37 అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు విడిగా అయినా లేకపోతే ఒకటిగానైనా ధ్యానం చేసేస్తే ఇక మనకి 38వ అధ్యాయంలో ఇంతవరకు యోబు అక్కడతో 3 స్నేహితులు వాదించారు, ఆ భార్య వాదించింది, ఆ తర్వాత చిన్నవాడు అందరిలోకి లవనస్తుడు ఎలీహు వాదించాడు. ఇక ఫైనల్గా దేవుని యొక్క కార్యాన్ని లేకపోతే దేవుడు ప్రత్యక్షం అవడం చూస్తాం మనం. అక్కడి నుండి అదంతా చాలా క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ దేవుని మాటలే. ఇప్పటి వరకు దేవుని బిడ్డలు దేవుని సేవకులు మాటలుగా మనం తీసుకోవచ్చు అన్నమాట. సో 35వ అధ్యాయం ఎలీహు యొక్క మాటలు మనం చదివాం. దానిలో మీకు ఏం అర్థమైంది, అందులో ముఖ్య సంగతులు ఏమి మీకు తటస్థించాయి మనం చదువుతున్నప్పుడు? మీరు ఎవరైనా రెఫరెన్స్ చదవాల్సి వస్తే కొద్ది గట్టిగా చదవండి, నేను దాన్ని రిసీవ్ చేసుకుని, నేను కూడా మైక్లో చెప్తుంటే మనకి నెట్లో ఉంది కాబట్టి ఎవరైనా చూస్తున్నప్పుడు ఆ చదివే రెఫరెన్స్ వారికి వినపడదు, చదివేది వారికి తెలియదు. అందుకని నేను వారి కోసం రిపీట్ చేస్తా, అప్పుడు మనకు ఖచ్చితంగా వారు టచ్లో ఉంటారనమాట మనతో పాటు ఈ యొక్క సబ్జెక్ట్ ధ్యానంలో. 35వ అధ్యాయంలో ఎలీహు ఏం మాట్లాడాడు, ఏ అంశాల మీద మాట్లాడాడు ఒకసారి ఆలోచిద్దాం. ఎప్పుడు మనం వచనం చెప్పి చదవాలి. వచనం చెప్పి చదివితే అందరూ టక్మని ఫాలో అవుతాకి వీలుంటుంది. అంటే మనకి మొదటి విషయమే ప్రస్తావించాడు 35వ అధ్యాయంలో. మన రంజిత్ మొదటి విషయమే ప్రస్తావించాడు. దాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే 1 నుంచి 3 వచనాలు యోబు మాటలలో ఉన్న విరుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ జోబ్. అంటే ఇంతకీ ఏం మాట్లాడాడు అంటే రంజీ మనకి దారి చూపించాడు. మనం ఫస్ట్ మాట్లాడుకుంటానికి అది ఫస్ట్ పార్ట్గా మనం తీసుకోవచ్చు. దీనిలోనే విశ్వాస జీవితంలో శ్రమ వచ్చినప్పుడు లేదా ఏదైనా మనమే అనుకోని సంభవం ఏదైనా జరిగితే, మనం అనుకున్నది దానికి విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు మన ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం యోబు మాటల్లో విరుద్ధత ఉన్నదా లేదా అంటే అసలు ముందు దానికి ఏం చెప్తారు మీరు? ఏమ్మా లేదా? ఎలీహు 100% రాంగ్ అంటారా? సరే, ఒక్కసారి మీరు మొదటి అధ్యాయానికి వచ్చేయండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో నేను చెప్పే రెఫరెన్స్ చదవండి. ఎవరైనా మొదటి అధ్యాయం 22వ వచనం చదవండి. అది ఈ విషయంలో యోబు ఏ విషయంలో కూడా పాపం చేయలేదు, రెండోది దేవుని మీద నింద కూడా వేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదు. ఎటువంటి లాస్ జరిగినప్పుడు అంటారు అది? ఎలాంటి నష్టం ఎదుర్కొన్న తర్వాత ఈ విధంగా ఆయన మాట్లాడాడు? అది అందరూ చనిపోయారు, భార్య భర్తలు తప్ప, ఆస్తి అంతా కూడా పోయింది, అది అన్నీ పోయినాయి ఒక విధంగా. అలాంటప్పుడు చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యమే కదా ఇది. తర్వాత మీరు ఎవరైనా 2
10 ఒకళ్ళు చదవండి, 15:5 ఒకళ్ళు చదవండి. రైట్. భార్య వాదించడానికి దిగినప్పుడు భార్య నోరు మూయించాడు. నువ్వు దేవుణ్ణి నిందిస్తున్నావు, అది చాలా తప్పు అని ఖండించాడు. 15:5 అంటే స్నేహితుల మాటల్లో నుండి తనకి వచ్చినటువంటి కామెంట్స్ అన్నమాట. 19:6 ఎవరైనా చదవండి. 19:6 వచనం. ఆగండి, ఇక్కడ యోబు ఏం చెప్పాడు? న్యాయం చేశాడు అంటున్నాడా, అన్యాయం చేశాడు అంటున్నాడా? అంటే చాలు మనకి ఇంకా ఎక్కువ వచనాలు అంటే మనం చూడగలిగితే కన్నా 19:6, 32, 32వ వచనం, 25వ వచనం, 22వ అధ్యాయం 5 నుండి 11 కూడా చూడొచ్చు. అయితే మనకి ఇక్కడ కావలసిన మాట ఈ వచనాల్లో మనకు వచ్చేసింది కదా. నాకు దేవుడు అన్యాయం చేశాడని ఇప్పుడు స్నేహితులతో వాదించేటప్పుడు యోబు మాట్లాడాడు. ఇప్పుడు మనం ఇది విరుద్ధతయా లేకపోతే అనుగుణ్యత అంటే మనం ఏమంటాం? ఈజ్ ఇట్ కన్సిస్టెన్సీ బిట్వీన్ దీ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్? ఈ వీటి మధ్య అనుగుణ్యత ఉన్నా విరుద్ధత ఉన్నదా? ఏమ్మా గట్టిగా చెప్పండి, మరి నాకు వినపడాలిగా. ఇప్పుడు భయపడుతున్నారా యోబు మీద నిందేసి? ఇన్కన్సిస్టెన్సీ, ఓకే, ఇంగ్లీష్లో చెప్తున్నారా తక్క? రైట్. అంటే విరుద్ధత ఉంది. మొదట చెప్పిన దానికి తర్వాత ఆయన పలికేదానికి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎలీహు మిగిలిన స్నేహితులతో మాట్లాడుకుంటే ఎలీహు విషయంలో మనం ఒక డ్రమ్ బీట్ కరెక్ట్గా నడుస్తూ ఉంటుంది. ఏంటంటే ఆ ముగ్గురు మోస్ట్ అన్రీజనబుల్ క్రిటిక్స్. ఆ మిగిలిన ముగ్గురు కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శకులని మనం చాలా కోణాల్లో చూసాం. వారి అసలు ఏంటి ఈ ముగ్గురు యొక్క వ్యక్తిత్వం? ఇంతవరకు యోబు విందులు వినోదాలు చేసేటప్పుడు సైలెంట్గానే ఉన్నారు, మిగిలిన సహవాసాల్లో నోరెత్తలేదు యోబు గురించి. కానీ తర్వాత వచ్చేటప్పటికి దొరికిందే సమయం అని చెప్పి కంకర్రాళ్లతో కొట్టినట్టుగా తీవ్రమైన విమర్శలు చేశారు. అంటే వాళ్ళలో స్వస్థబుద్ధి లేదని, బహుశా యోబు యొక్క అభివృద్ధిని చూస్తే తమకు కలిగిన దాన్ని యోబుకు కలిగిన దాంతో పోల్చి చూస్తే వాళ్ళకి అసలు ఏమీ లెక్కలో లేనటువంటి ఆస్తిపాస్తులని, యోబు అన్ని విషయాల్లో సంపన్నుడని, అందరి మన్నలకు పాత్రుడని, అందరిలో తలలో నాలుగు లాంటి వాడని, ఆయన ప్రసంగం చేస్తే ఆ తర్వాత మరొకరెవరో మాట్లాడలేదు. ఆయన ఉపదేశానికి వస్తున్నాడు అనగానే అందరూ కాచుకొని కూర్చుని ఆయన మాటలు వినేవారు. ఈవేళ చిన్నపిల్లలు ఎగతాళి చేస్తున్నారు. ఆయన వస్తుంటే వీధుల్లో పక్కకు తప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు యోబుకు వచ్చేసాయి. కాబట్టి ఈ స్నేహితుల విమర్శలు మనం ఏమని చెప్పుకున్నాం? వీళ్ళకి లోపల చాలా బెటర్నెస్ ఉంది. అంటే ఇంత అభివృద్ధిని వాళ్ళు తట్టుకోలేకపోయారు. తద్వారా మనం ఏమనుకున్నాం? విశ్వాస జీవితంలో కూడా ఎవరి కష్టాన్ని బట్టి, ఎవరి విద్యను బట్టి, ఎవరి వృత్తిని బట్టి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు సంపాదించుకుంటారు. అయితే దాని మీద దేవుని ఆశీర్వాదం దేవుని పిల్లలకు ఉంటుంది. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. అది అధికం కావటం మాత్రం నరుల కష్టంతో కాదు, దేవుని ఆశీర్వాదంతో అది అధికం అవుతుంది. కష్టార్జిత ఫలం, కష్టించి పని చేశాడు. మాటలా ఇంత పెద్ద మేనేజ్ చేయటం అనేది ఒక పెద్ద జమీందారులాగా, ఇంత అడ్మినిస్ట్రేషను, ఇన్ని జంతువుల్ని, అదే కదా ఆ రోజుల్లో వాళ్ళ యొక్క వ్యాపారం. కాబట్టి ఈ స్నేహితులు ఇది ఇముడ్చుకోలేకపోయారు. ఎప్పుడైతే యోబుకి శ్రమ వచ్చిందో అప్పుడు వేళల్లో ఒక విధమైనటువంటి తల పైకి లేచింది, నోరు తెరవటానికి ధైర్యం వచ్చింది. ఇక నోరు తెరవటమే తదుపై యోబుని విమర్శించడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళకి కాష్టంలాగా ఏం దొరికిందయ్యా అంటే, ఎలీహు చిన్నవాడైనప్పటికీ కూడా ముగ్గురు పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు మాట్లాడేంత వరకు నోరు తెరవకుండానే ఉన్నాడు. దట్స్ రియల్లీ నైస్ థింగ్, మనం నేర్చుకోదగిన విషయం. మాట్లాడడానికి తన వంతు వచ్చినప్పుడు ఎంతో చక్కగా అనుభవం మాట్లాడదగును, నాలాంటి కుర్రకారు మాట్లాడడానికి అర్హును కాదు అని తన యొక్క అసమర్థతను, తనలో ఉన్నటువంటి అపరిపక్వతను,
ఒప్పుకున్నాడు. మిగిలిన వాళ్ళ యొక్క సీనియారిటీని, వాళ్ళకున్న అనుభవాన్ని గనపరిచాడు. ఆ తర్వాతే మాట్లాడుతున్నాడు. వీ లెర్న్ మెనీ థింగ్స్ దాని ద్వారా మనం గత బైబిల్ స్టడీస్లో. అయితే ఈవేళ ఆయన ఈ 35వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎలీహు కూడా యోబు మాట్లాడుతూ ఉన్న మాటలనే తీసుకుని, ముగ్గురు స్నేహితుల్లో ఏ ఒక్కరూ కూడా యోబు ఏం మాట్లాడాడనేది గుర్తుంచుకోకుండా ఆ గడియలో ఒక సందర్భంలో యోబు మాట్లాడిన మాటకే ప్రతిస్పందించి మాట్లాడుతూ వచ్చారే కానీ ఎలీహు అలా చేయలేదు. యాజ్ అ రీసెర్చ్ స్కాలర్, ఒక స్కాలర్ వలె ముందు యోబు ఏమేమి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడో, అనుకూలమైన మాటలు పలికాడో, వ్యతిరేకమైన మాటలు పలికాడో ఖచ్చితంగా మాట్లాడాడు. నేను మీకు ఆ లిస్ట్ గుర్తు చేశా, అవన్నీ నోట్ చేసుకున్నాడు. అంటే ఈ యోబును ప్రక్కన ఉంచండి. యోబు మీద మనం మాట్లాడడానికి వీఆర్ ఇన్కాంపిటెంట్. ఎందుకనంటే వీళ్ళందరూ కడుపులో చల్ల కదలకుండా ఏ పూటకు ఆ పూట టీ, టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ అందుతున్నాయి. హాంచి బెడ్ మీద మంచి నిద్రలో యోబు భార్య, ఉన్న పనివారు అందరూ కావలసినంత అరేంజ్మెంట్ చేశారు. తెల్లవారితే వచ్చి వాదించడం వీళ్ళ పని. అందరూ వెళ్ళిపోయినా కూడా ఈ పురుగులు నిద్రపోనిచ్చేయగవు తన శరీరం మీద తనకున్న బాధను బట్టి. అలాంటప్పుడు యోబు ఎందుకు విరుద్ధంగా మాట్లాడాడు అనే దానిలో మనం ఒక ఆలోచన తీసుకున్నట్లయితే, ఒక విశ్వాసి, ఇంత అద్భుతంగా దైవసాక్ష్యం పొందినటువంటి వ్యక్తి తాను మాట్లాడినటువంటి అనుకూలమైన మాటకి ఇంత ప్రతికూలంగా, వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాడు అనే దానిలో మీ యొక్క ప్రతిస్పందన ఏంటి? మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎందుకు అలా మాట్లాడాడు? ఇది ఆమోదయోగ్యమా కాదా? అవును అనంటే ఏంటి దానికి కారణం? కాదు అనంటే దానికి కూడా మీ కారణం ఏంటో సమర్థించాలి. యోబు శారీరకంగా పడినటువంటి ఆ శ్రమను బట్టి తాను కాబట్టి అది కంక్లూడ్ చేయాలి. మిగిలిన మాటలు ఏం పర్లేదు, ధైర్యం చేసి మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి దేవుని మీద తన అభిప్రాయంలో ఇలా అందాం, దేవుని గురించిన తన అనుకూలమైన అభిప్రాయం కొంచెం వ్యతిరేకంగా మారింది. ఏం తప్పేం లేదు, దానికి మనం చెప్పుకోవచ్చు. అవునంటారా కాదా? మనం ఏమన్నా మాట్లాడేది రైట్కి వెళ్తున్నామా? మీరందరూ చక్కగా విమర్శించాలి. ఇప్పుడు అదే విషయం మొట్టమొదట ఎలీహు, నీ మాటలలో విరుద్ధత ఉన్నది, ఆ మొదటి 3 వచనాల్లో అది చెప్పాడు. దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోగలం అంటే, ఒక రెఫరెన్స్ కోణంలో మనం అర్థం చేసుకుంటా బాగుంటుంది. అదే మనకి సందేశం అంతా అందించేస్తుంది. కొరింథీ మొదటి పత్రిక, అప్పుడప్పుడు మనం దాన్ని ప్రస్తావిస్తూ ఉంటాం కదా. 10వ అధ్యాయం చూడండి, సహింపలేనంత కంటే మనలను 13వ వచనం. ఓకే. తాను నిలుచుచున్నానని, అక్కడ ఉండేది, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలేను. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన మాట ఈ హెచ్చరిక. ముందు నిలబడ్డాం, నిలబడిన మనం అతిశయించకూడదు, పడకుండా ఉండాలి అనేది చూసుకోవాలి, పడిపోకుండా ఉండటానికి చూసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంటే మనుషులు సహించగలిగిన శోధనయే, మనుషులు ఎరిగిన శోధనయే అని చెబుతూ దేవుడు నమ్మదగినవాడు. అంటే శ్రమల మధ్య దేవుని నమ్మకత్వాన్ని అపోస్తులైన పౌలు ఎత్తి చూపించాడు. ఏమని? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అది చెప్పండి, అక్కడ కాకండి. సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడినవను మీటర్ చేతిలో పెట్టుకున్నాడు దేవుడు. ఇంతకన్నా ఇంక శోధించకూడదు. ఒకవేళ శోధించాడే అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది?
సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధింపబడనిస్తే ఏం జరుగుతుంది విశ్వాసికి? ఏమ్మా? నోనో, అది కాదు నేను అనేది. సహింపగలిగినంతకంటే దేవుడు ఎక్కువగా శోధింపనివ్వను అని అన్నాడని అపోస్తులైన పౌలు లాంటి గొప్ప దైవజనుడు రాశాడు అక్కడ. అపోస్తలుడు, మిమ్మల్ని ఎంతవరకు సహించగలమో అంతే. ఎవరి కెపాసిటీ ఉందో, కెపాసిటీ టు విత్స్టాండ్ ద టెంప్టేషన్, శోధనను సహించే సామర్థ్యం ఎంత ఉందో అంతవరకే. అంతకు మించి శోధింపబడనివ్వడు. ఒకవేళ శోధింపబడనిస్తే ఏమవుతాడు? ఏమండి? అది రంజి కరెక్ట్గా చెప్పాడు. శోధనలో సువర్ణంగా మారటం అనేది ఒక సత్యమే. ఈ సందర్భానికి ఆన్సర్ సరిపోదు. రంజిత్ ఏం చెప్పాడు? అప్పుడు ఏం చేస్తాడు? సహింపగలిగినంతకంటే ఎక్కువ దేవుడు శోధింపబడినిస్తే ఏమవుతాడు విశ్వాసి? పడిపోతాడు. ఇలా అందాం, పడిపోతాడు. రైట్? ఇప్పుడు చెప్పండి మీరు నాకు, యోబును మొదట వచ్చిన శోధన శ్రమ యొక్క తీవ్రతలో దేవుని గురించి, దేవుడు అన్యాయం ఎప్పుడు చేయడు, దేవునిలో పక్షపాతం లేదు, దేవుడు మంచివాడనే గొప్ప విషయాన్ని ధృవీకరించాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు దేవుడు అన్యాయం చేశాడని మొదలుపెట్టాడు మాటల్లో. అంటే ఇప్పుడు మనం ఈ రెఫరెన్స్ కోణంలో యోబు యొక్క విరుద్ధతను ఆలోచిద్దాం. యోబు విరుద్ధంగా ఎందుకు మాట్లాడాడు? అది కరెక్ట్. ఎందుకు దేవుడు యోబుని అంత శ్రమకు గురి చేశాడు? సహించలేడు. ఇంకా ఆ పాయింట్కి వచ్చేటప్పటికి ఎన్ని సహించాడు? మొత్తం నష్టం అయిపోయింది. మొత్తం ముత్యాలంటే బిడ్డలంతా పోయారు, ఆస్తిపాస్తులన్నీ పోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ మాట వాడాడు ఆయన. ఇప్పుడు ఎందుకని శోధింపబడ్డాడు? ఎందుకు దేవుడు అనుమతించాడు యోబుని? అంటే ఇక్కడ సైతాను ముందు అది గెలుపా ఓటమా? ఏమ్మా? నేను అనేది ఇలా మాట్లాడడం అనేది దిగజారుడు స్థాయి. అది ఆమోదయోగ్యమా కాదా? ఆమోదయోగ్యం. కానీ మనమే అక్కడ ఆ స్థానంలో పెట్టి నువ్వు కామెంట్ చేయని అంటే రేపు పొద్దున మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మన బైబిల్ స్టడీ మొత్తం దేవుడు ఫాలో అవుతూ ఉంటారు. మనల్ని టీం అందరినీ కూడా లేపి ఇప్పుడు చెప్పండి, యోబు అంత శోధనలో కూడా తాను గట్టిగా నిలబడినా ఇంకా కొంచెం శోధన ఎక్కువయ్యేటప్పటికి నాకు అన్యాయం చేశాడు దేవుడు అని రివర్స్ అయిపోయి మొదలుపెట్టాడు. ఏమంటారు దాని మీద? మీ కామెంట్ ఏంటంటే ఏం చెప్తారు? యోబుని ఎక్స్ట్రార్డినరీ, దేవుడు అంత నమ్మకం ఉంది యోబు మీద. దేవుడికి నిలబడలేడు అని తెలిసినా కూడా శోధించాడు దేవుడు, వదిలాడు. శరీరం మీదకి అనారోగ్యం కూడా వచ్చేసి ఉన్నది కూడా తనకున్న ఆ శరీరం కూడా రాలిపోయి ఇంత నష్టం పొందిపోయే భయానకమైన పరిస్థితులు వచ్చినాయి. తద్వారా మనం ఒక గొప్ప సత్యాలు నేర్చుకోవాలి. ఏంటంటే మ్యాన్ ఈజ్ మ్యాన్, లార్డ్ జీసస్ ఈజ్ గాడ్. దేవుడు ఎలాంటి శోధన వచ్చినా గెత్సెమనే తోటలో ఇక ఎటువంటి శోధన అంటే సాతాను సంబంధమైన శక్తులను మొత్తాన్ని తీసుకొచ్చి గెత్సెమనేలో మొహరింపజేసి సైతాన్, ఆ సీన్ చార్లెస్ హేడెన్ స్పర్జన్ ఎంతో చక్కగా వర్ణిస్తారు. ఆ విశ్వాసుల దగ్గర, ఈ విశ్వాసుల దగ్గర, ఆ దేశ నాయకుల దగ్గర, ఆ ప్రజల దగ్గర, వీళ్ళ దగ్గర ఎన్నో రకాలుగా తన సైన్యాన్ని పెట్టి నిర్విరామంగా తిరుగుతూ తన అడ్మినిస్ట్రేషన్ ఎంత పవర్ఫుల్గా చేయకపోతే ఇన్ని అత్యాచారాలు ఎక్కడ జరుగుతాయి, ఇన్ని హత్యలు ఎక్కడ జరుగుతాయి, ఇన్ని వైపరీత్యాలు ఎక్కడ జరుగుతాయి, ఇన్ని యుద్ధాలు ఎక్కడ జరుగుతాయి, వీటన్నిటి వెనక సైతాను సేనలు ఉన్నారు. గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థించే టైంకి మొత్తం అందరినీ సమ్మన్ చేశాడంట. ఏ ఒక్కరు మిగలకూడదు, భూగోళం మొత్తం మీద మొత్తం వచ్చి గెత్సెమనే తోటలో మోహరించాలన్నాడంట. అంటే ఈ అన్నీ కలిపి గానుగు తిప్పుతుంటాయి దుష్టశక్తులన్నీ. దేవుడై ఉన్న యేసు ప్రభు మానవ శరీరంలో ఉండి కూడా ఒక్క గడియ వెనకబడింది అడుగు. ఏమిటది అంటే? అడుగు వెనకబడిందనే కంటే కూడా ఒక మాట వెనక్కి వెళ్ళిందంటే
అది బాగుంటుందేమో, అడుగు అనేది నేను హై గ్రావిటీ మాట వాడానేమో. అంటే నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి అసలు ఎందుకు ఆ ప్రార్థన రావాలి? ఆ చిత్తం చేయటానికని సిద్ధపడే కదా వచ్చింది. వచ్చిన తర్వాత రెండో థాట్ ఏంటి గెత్సెమనీలో? మరి ఇక్కడికి యేసుప్రభు వారు ముందుకెళ్దాం అనుకున్న ఆయన మళ్ళీ వెనక తిరిగినట్టేనా? కొద్దిగా తప్పేం లేదు, మాట్లాడదాం. యేసుప్రభు మాటను బట్టి మాట్లాడుకుందాం మనం. అవునా కాదా? అవునా కాదా? అసలు ఆ ప్రార్థన ఎందుకు రావాలి? దీని కొరకే నేను కనిపెట్టాను ప్రభువా, నేను వచ్చాను ప్రభువా, నీ చిత్తము కానీ అని అలాగే నీ చిత్తమైతే నన్ను తప్పించు అని తన కోసం ప్రార్థన చేయటం అనేది ఇక్కడ ప్రతిరోజు ప్రార్థన దేవుని సహాయం కొరకు తండ్రిని అడిగేవారు. ఇక్కడ అడిగారు అని అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? అంత తీవ్రమైన శోధన అన్నమాట, అంత హార్డ్ ప్రెస్డ్. అందుకనే మనం యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ముందుకు సాగిపోయి సిలువకు సిద్ధపడి వచ్చిన ఆయన, నీ చిత్తమైతే ఈ సిలువ నా నుండి తొలగించు నాయన, ఇంకొక మార్గం ఏదైనా ఉంటే చూడు నాయన అన్న క్షణము కూడా పూర్తి కాకముందే నెవర్దలెస్ thine be done. If it is your will, Lord, you can take away this cup from me. Nevertheless, not mine but thine be done. నా చిత్తము జరగకూడదు అంటే శారీరక శ్రమ వాస్తవికత ఎలాంటిదో దేవుడు బయలుపరుస్తున్నాడు. అంతేగాని యేసుప్రభు వెనక్కి పోవాలని కాదు. శ్రమ లాంటిది మానవ శరీరంలో ఆయన మీద ప్రయోగింపబడినటువంటి ఆ భయానకమైనటువంటి ఆ గానుగా, శ్రమ గానుగా అంత భయంకరమైంది. ఈ కోణంలో మనం యోబును విమర్శించాలి. యేసయ్య ఒక బిడ్డ వలె భూలోకంలో ఎలాంటి నీతిమంతుడు లేడని దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి యోబు విషయంలో అంత శ్రమ అంటే గెత్సెమనే తోటలో దైవ కుమారుడు పడబోయేటువంటి శ్రమలకు ఈ కలిపి మనం మాట్లాడడానికి యోబు కన్నా సరిపోయిన వ్యక్తి ఇంకొకళ్ళు లేరంతే మానవ ప్రపంచంలో. గాడ్ అలౌడ్, దేవుడు అనుమతినిచ్చాడు ఆ యొక్క శ్రమానుభవం గుండా వెళ్ళడానికి. అందుకనే యేసు ప్రభువును విమర్శించటం ఎంత అపరాధం అవుతుంది? అంత కొంచెమైనవి ఎందుకు వెనుక రావాలి? సాతాను శక్తులు శారీరకంగా అంత నలగొట్టి అవతల పడేశారు. మెంటల్ మైండ్ మీదకి అంత ప్రెషర్ తీసుకొచ్చినాయి అన్నమాట. ఆయన పొందిన శ్రమ వాస్తవికత మనకు అక్కడ కనపడుతుంది. అందుకనే ఎవరు దీన్ని ఆ దేవుడు అండి ఈజీగా భరించేస్తారండి అని చౌక మాటలు మాట్లాడకుండా సిలువ అంటే నౌస్టిక్లు అట్లాగే మాట్లాడాడు. దేవుడికి పెయిన్ ఏంటండి? ఇది ఎక్కడ మాట మీరు చెప్పేది? ఆయనకు నొప్పి ఎక్కడ తగులుద్దండి? యోబా గొప్ప భక్తుడండి, ఎంత బాక్సింగ్ చేయండి, ఆయన ఎందుకు వంగిపోతాడండి? ఆయన ఎందుకు కరిగిపోతాడండి? ఆయన బలవంతుడండి. ఈ మాటలేం కుదరవు. రియాలిటీస్ని వాస్తవికతను దాటి మాట్లాడలా దేవుడు. వాస్తవికత ఎలా ఉంది? లెట్ us సీ ద రియాలిటీ. తాను తట్టుకోగలిగిన రేంజ్ వరకు కూడా దేవుడు నాకు అన్యాయం చేయటం అసంభవం అన్నాడు. తట్టుకోలేనంత శ్రమ వచ్చింది. అది దేవుని సావనిటీ, ఆయన సార్వభౌమత్వంలో నుండి యుగయుగములు తరతరములు యోబు నిలకడెంత గొప్పది, యోబు నీతి ఎంత గొప్పది, యోబు యొక్క భక్తి ఎంత గొప్పది. అయినా మనిషే సాతాను యొక్క శోధన తీవ్రంగా అనుమతిస్తే మనిషి కూడా వెనకంజ వేసేలాంటి పరిస్థితి. అంత భక్తుడు కూడా వెనకంజ వేయగలడు. ఎందుకంటే పడే బాధ శ్రమ అంత భయానకమైనవి అనే వాస్తవికత మనకు తెలియచేయటం కోసం దేవుడు ఈ శ్రమను అనుమతించాడు. ఇది యోబును యేసు ప్రభు వారి ప్రస్తావనతో ఆలోచన చేశాము అని అంటే మనం ఈ రెండు కొంచెం మనకు ఐడెంటికల్గా కనపడుతున్నాయా లేదా? అయితే యేసు ప్రభుతో పోల్చలేము. యేసు ప్రభు వారు ఆయన దేవాదేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడు. యోబు మనిషి, విశ్వాసి. అంత శ్రమ తట్టుకోవటం ఎంతో కష్టమనే వాస్తవికత దేవుడు మనకు చెప్తున్నాడు. సో ఎలీహు చేసిన ప్రస్తావన తప్పేం కాదు, వాస్తవమే. అది మిగిలిన వాళ్ళు ర్యాండమ్గా మాట్లాడడం, టూకీగా మాట్లాడడమే కానీ స్కాలర్షిప్ లేదు వారి మాట్లాడడంలో. నాణ్యత లేకపోతే హేతుబద్ధమైనటువంటి జ్ఞానముతో మాట్లాడలేదు. ఊరికే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వచ్చేసారు అంతే. ఏం మాట్లాడారు అని అడిగితే కానీ వాళ్ళే చెప్పలేని స్థితిలో ఉన్నారు. యోబు మాటను బేస్ చేసుకుని మాట్లాడారు అనేదానికి ఏమీ లేదు. లోపల ఉన్న అక్కశంతా వ్యక్తం చేశారు అంతే. కానీ ఎలీహు అలా చేయలేదు. చిన్నవాడైనప్పటికీ కూడా
ఈ బిహేవ్డ్ లైక్ ఎ స్కాలర్, యాజ్ అ సైకలాజికల్ డాక్టర్, ఒక మానసికమైనటువంటి వైద్యుడు వలె, ఒక ఆరేటర్ వలె, వక్త వలె మాట్లాడాడు. రైట్? అయితే మధ్యలో చిన్న పాజ్ చూద్దాం, ఇది దాటి ఇంకో విషయానికి వెళ్ళిపోబోయే ముందు. అదేంటంటే, దేవుడు అనే అంశం ఎన్నిసార్లు వాడాడండి? వెరీ గుడ్, చక్కగా నెంబర్ 1గా టచ్లో ఉన్నారు దానమ్మ గారు. పోయినసారి అధ్యాయంలో ఎన్నిసార్లు మాట్లాడాడండి? 32 సార్లు. అంటే ఈయన మాటలో యోబు యొక్క స్నేహితుల ప్రస్తావన, యోబు చేసిన ప్రస్తావన, ఈ రెండింటిని తాను మాటలో గాడ్ ఈజ్ ద చైర్మన్, హెడ్, దేవుడు సమక్షంలోనే మొత్తం జరుగుతున్నాయని దేవుని గురించి ఇన్నిసార్లు ఎవరో మాట్లాడలేదు. అంటే అక్కడున్న యోబు యొక్క ఈ ఉదంతంలో ఆ ముగ్గురు స్నేహితుల్లో ఏ ఒక్కరు కూడా ఇన్నిసార్లు దేవుడి గురించి అట్లా యోబుని నేను ప్రస్తావనలోకి తేవట్లేదు. తాను శ్రమానుభవంలో బాధలో ఉన్నటువంటి వ్యక్తి, మిగిలిన వాళ్ళు కడుపు నిండా దీన్ని మాట్లాడేవాళ్ళు. ఆ ముగ్గురులో మనం ఇంత చూడలేం. కానీ చిన్నవాడైన ఎలీహు, ఇక్కడ కూర్చుని యవనస్తులైన బిడ్డలు ఉన్నారు కదా, వాళ్లకు దేవునితో ఉన్న అనుసంధానం, దేవునితో ఉన్న సంబంధం, ప్రతి చిన్న విషయంలోనికి దేవుని ప్రమేయాన్ని తీసుకొచ్చేటువంటి ఆత్మీయ పద్ధతి, ప్రతి విషయం గాడ్ సెంటర్డ్, దేవుని కేంద్రితంగా మాట్లాడడం, అది ఎలీహు నేర్చుకున్నాడు. ఈ ముగ్గురు స్నేహితుల్ని గట్టిగా తిట్టాడు దేవుడు. యోబుకు కూడా 1-2 పడ్డాయి కదా. కానీ ఎలీహుకి ఒక చిన్న మాట అన్నాడా? ఆయన పక్షంగా బలి అర్పణ చేసే అంతటి అపరాధం ఏమన్నా చేశాడా? లేకపోతే ఈయనకి కూడా తీసుకొచ్చి లిస్టులో పెట్టి పాపానికి పరిహారం జరగాలి. ఈయనకి పరిహారం అవసరం లేకపోయింది ఎలీహుకి. ఏం మాట్లాడలా దేవుడు? అభినందన లేదు, సైలెంట్గా మాట్లాడుకుంటే కదా విమర్శ లేదు, అభిశంసన లేదు, అభినందన లేదు. ఎందుకనంటే ఆయన మాటల్లో దేవుడు ఉన్నాడు, దేవుని ప్రస్తావన అత్యధికంగా ఉంది. ఇట్ మస్ట్ బి ద బిలీవర్స్ టాక్ అండి. విశ్వాస జీవితంలో ఎప్పుడు దేవుని ప్రమేయం ఉండాలి, దేవుని ప్రస్థానం. ఏదైనా మనకు చిన్న క్రెడిట్ ఏదన్నా, మంచి జరిగినా, ఏం మాట్లాడినా యేసుక్రీస్తు నందు దేవుడు అనాలి. యేసుక్రీస్తుకు వెలపట దేవుని గురించి మాట్లాడడం అపచారం. పాత నిబంధన పద్ధతి. క్రొత్త నిబంధనలో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, అంతే. అది మనం నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మిగిలిన విషయాలకు వచ్చేద్దాం. మనం ఏమేమి ప్రస్తావనలు ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు రెండవ విషయానికి వచ్చేసినట్లయితే చెప్తా నేను. మీరు ఆ కంక్లూజన్ ఏం చెప్పాడు? నీతోనూ నీ స్నేహితులతో కూడా నేను వాదిస్తానన్నాడు. తన కెపాసిటీ చూసారా? యోబుతోనూ మాట్లాడతా, యోబు స్నేహితులతో కూడా మాట్లాడతాను. అవసరమైతే ఫర్ అండ్ అగెన్స్ట్, అనుకూలంగా మాట్లాడవచ్చు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా నాకు సమర్థత ఉంది, డిబేట్ చేసే కెపాసిటీ ఉంది అని ధైర్యంగా చెప్పాడు అన్నమాట. ఇప్పుడు 5వ వచనం నుండి మరలా మనం కింద వచనానికి వచ్చే లోపు మనం ఏం చూస్తామంటే, ఎలీహు మాట్లాడిన మాటల్లో, ఆ మాటల్లో ఉదాహరణకు ఆకాశాన్ని నిదానించి చూడు, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడు అని అనడం ద్వారా ఎవరిని గుర్తు చేస్తున్నాడు? ద క్రియేటర్, దేవుని గుర్తు చేస్తున్నాడు. ఆకాశమే ఇంత ఉన్నతముగా ఉంటే దాన్ని సృష్టించిన దేవుడు ఇంకెంత ఔన్నత్యం కలిగి ఉంటాడు. కాబట్టి మనము చేసే మంచి చెడులు ఆయన వ్యక్తిత్వం మీద ఏ విధమైన ప్రభావం తీసుకురాలేవు, అదనమాట. సో మ్యాన్స్ ఇన్ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ గాడ్, దేవుని ప్రభావితం చేయడం సాధ్యం కాదు. సింపుల్ రీజన్ ఏంటంటే ఆయన ఆల్ పవర్ఫుల్ గాడ్. ఆకాశాన్ని చూస్తే ఆయన మహిమే నీకు కనపడద్ది. అంతరిక్షాన్ని పరిశీలన చేస్తే ఆయన ఎంత బలవంతుడో నీకు అర్థమవుద్ది, ఎంత జ్ఞానవంతుడో నీకు అర్థమవుద్ది.
కాబట్టి నీవు చేసేటువంటి ఈ కార్యాలు ఆయన మీద ఏ సత్ప్రభావం కానీ దుష్ప్రభావం కానీ తీసుకుని రాలేవు. అందుకనే దేవుని యొక్క వ్యక్తిత్వంలో మనం మాట్లాడుకునేటప్పుడు గాడ్ ఈజ్ ప్రీ ఎగ్జిస్టెంట్, ఆది నుండి ఉన్నవాడు. గాడ్ ఈజ్ ఎటర్నల్, నిత్యము ఉంటాడు. గాడ్ ఈజ్ ఇన్ఫైనట్, దేవుడు అనంతుడు. గాడ్ ఈజ్ ఇంపెక్కబుల్, దేవుడు పరిశుద్ధుడు, అసాధ్యం ఆయన అంటుబట్టం అనేది. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్, ఆయన ఎప్పటికీ మారడు. ఎన్నో దేవుని గురించిన బిరుదులు ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఏ దుష్ప్రభావం ఆయన మీద ప్రభావాన్ని చూపలేదు. ఒక మానవుని యొక్క మంచి ఆయనకింత మెరిట్ ఏమీ కలిగించలేదు. వీఆర్ సచ్ ఇన్కాపబుల్ క్రీచర్స్, వీ కెనాట్ బ్రింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంపల్స్ ఆన్ గాడ్స్ పర్సనాలిటీ. దేవుని వ్యక్తిత్వం మీద ఏ విధమైన ప్రభావాన్ని మనము తీసుకురాలేమో. ఆయనను ప్రభావితం అవుతాడు అని అనుకోవటం మన బుద్ధిహీనత అవుద్దని చెప్పాడు అన్నమాట. ఎందుకు ఇలా మాట్లాడాడు? ఎందుకనంటే యోబు ఏమన్నాడో ఓ మాట ప్రస్తావించాడు. ఇందాక రంజీ చెప్పాడు కదా, ఊరికే ఓ మాట చూద్దాం మనం. 35:2 నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభం కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభం ఏమి, అది నీకు ప్రయోజనమేమి అని యోబు అన్నాడు. ఏంటి ఈ మాట? కొంచెం ప్రశాంతంగా మైండ్ పెట్టి ఆలోచించండి. మొట్టమొదటి భాగం ఏమిటి? నేను పాపం చేయటం వల్ల వచ్చిన లాభం అంటే ఏమనుకోవచ్చు మనం? ఒక ఉద్యోగంలో లంచం తీసుకోవచ్చు, లేదా ఒక న్యాయమూర్తి స్థానంలో ఉండి న్యాయాన్ని పక్కకు తప్పించేయచ్చు. పక్షపాత వైఖరిడు మనోడు మా బాబాయ్ కొడుకు లాభం లేదని అక్కడికి వచ్చేటప్పటికి న్యాయాన్ని అన్యాయంగాను అన్యాయం న్యాయంగాను మార్చేసేయచ్చు. లబ్ధి అంటే అన్యాయానికి పాల్పడితే ఏమేమి లాభాలు ఉంటాయని అంటే డబ్బు మొదలుకొని బంధుప్రీతి ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి మనకి. ఇప్పుడు దానివల్ల నాకు వచ్చిన లాభం కంటే కూడా నేను నీతిగా బ్రతుకుతున్నా, నేను ఏ తప్పు చేయట్లేదు, నేను ఏ లంచం తీసుకోవట్లేదు, తద్వారా నేను నీతిగా కలగటం వల్ల నాకు ఒక లాభం అంటూ ఉంటుంది కదా. ఇప్పుడు తాననే మాట ఏంటంటే నేను అన్యాయంగా ప్రవర్తించి ఏదైనా దుర్లాభాపేక్షగా నేను పాల్పడినా, లేదు అలా నేను చేయకుండా నీతిగానే నేను బ్రతుకుతూ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా తట్టుకునే వెళుతున్నాను, అయినా కూడా ఈ లాభం వల్ల కానీ నాకేంటి నాకు ప్రయోజనం అంటే ఆయన శ్రమ కోణంలో ఆలోచన చేస్తే ఈ నీతిగానే ఉన్నా యథార్థంగానే ఉన్నా ఇప్పటి వరకు నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు, అయినా నాలాంటోడికి ఈ బాధలేంటి, ఈ కష్టమేంటి అనే ఆలోచనలో నుండి నేను నీతిగా బ్రతికాక మరి నాకు ఈ బాధ ఏంటి? ఒకవేళ లంచగొండునై ఉండి ఏ లంచానికో పాల్పడి లేకపోతే అన్యాయ మార్గంలోనో దొంగతనంలోనో అక్రమంలోనో ఏదైనా సంపాదించుకున్న ఆ లాభ సంతోషం ఎలా ఉంటుంది? పోనీ అది నేను చేయలేదనుకుందాం, నేను నీతిగా బ్రతకటం వల్ల మాత్రం నాకు వచ్చిన లాభం ఏంటి? కన్నీరు బూడిద, ఈ బాధలు తప్ప నాకు ఇంకేమున్నాయి చెప్పండి అని అంటున్నాడు, విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అని అన్నాడు. అయితే ఈ వచనాల్లో మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి మనం ఇలా చూద్దాం. అన్యాయం చేస్తే న్యాయమూర్తి ఎవరు? దేవుడు. అన్యాయానికి పాల్పడేటువంటి వ్యక్తికి ఎక్కడ తప్పించుకున్న నిజమైనటువంటి ప్రతిఫలం ఎవరిస్తారు? అక్కడ తప్పించుకోలేం కదా. అదేవిధంగా నీతిగా బ్రతికితే లాభం ఏమిటి? యోబు ఇంత నీతిగా పడినా ఇంత శ్రమ పడ్డాడు, భూ సంబంధంగా మాట్లాడదాం, ఏం లాభం కలిగింది చెప్పండి? ఇంతసేపా ఏమ్మా? శ్రమలు శోధన, శ్రమలు శోధనలు, అది అంతం కాదే. అదే దట్ ఈస్ ద పాయింట్. సెన్సిటివ్గా అట్లా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఫైనల్ పాయింట్కి వెళ్ళిపోవాలి. శ్రమల అక్కడే కూర్చుని ఉండకూడదు. మనం నేనేమన్నాను? ఇంత శ్రమ పడ్డాడు, ఇంత నీతిగా బ్రతికి ఇంత శ్రమ పడినా తుదక ఆయనకి ఏమి లాభం కలిగింది? ఆయన వేసిన ప్రశ్నే అనుకుందాం మనం. కోల్పోయిన బిడ్డల్ని డబల్ ఇచ్చాడా లేదా? నిజానికి ఎంతమంది పోయారో అంతమందినే ఇచ్చాడు. పైన ఉన్న వాళ్ళందరూ ఉన్నట్ట పోయినట్ట లెక్క. ఇప్పుడు ఈ ఒంటిలో డబల్ అయినప్పుడు, గొర్రెలు డబల్ అయినప్పుడు, ఎద్దులు డబల్ అయినప్పుడు పిల్లలు ఎందుకు డబల్ అవరు? ఆల్రెడీ ఒక బ్యాచ్ అక్కడ ఉంది, తర్వాత మళ్ళీ ఈ కింద బ్యాచ్ డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్. మిగిలినవన్నీ పెరిగినాయా తరిగినాయా? యోబుకి ఎలాంటి ఆరోగ్యం తిరిగి వచ్చింది?
అందుకనే ఎప్పుడు విశ్వాసికి చిన్న కష్టం కలిగితే సహించలేడండి తండ్రి. అమ్మా నాన్న సహించలేరు. బిడ్డకి ఏదైనా బాధ వచ్చిందంటే వాళ్ళకి నిద్ర పట్టదు, వాళ్ళకి సంతోషంగా అన్నం తినలేరు, భోజనం చేయలేరు. ఎందుకంటే తల్లిదండ్రులు అన్నవాళ్ళు మంచి తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల క్షేమం చూసుకుంటారు కదా. మీరు చెడ్డవారయ్యుండు కూడా మీ పిల్లలకి మంచే చేయాలని మీరు చూస్తే మీ పరలోకపు తండ్రి మీకు ఎంతో నిశ్చయముగా ఈవులు ఇవ్వడా? తప్పక ఇస్తాడు కదా. అయితే యోబు పని ఎలా ఆలోచనలు సైతాను ఎట్లాంటి, ఇప్పుడు దేవుడైతే ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. దేవుడు అసలు టచ్ చేయలేదు యోబుని. ఎవరు మాట్లాడారు? ఎవరు టచ్ చేశారు? ఎంతసేపా? ఎవరు? దేవుడా? సైతాన్. కరెక్ట్. సో దేవుడు సైతానికి ఏ చిన్న అడ్డంకి కూడా ఇవ్వలేదు. ప్రాణం మాత్రం తీయటానికి నీకు అవకాశం లేదన్నాడు అంతే. ఈ శ్రమలో ఎలాంటి గానుగులో వేసి ఆడించుంటాడో చూడండి మీరు. ఏంటాయా ఈ బూడిది? ఏంటాయా ఈ పుండ్లు? ఏంటాయా నీ భార్య మాట్లాడే తీరు? ఏంటాయా నీ స్నేహితులు మాట్లాడే తీరు? ఏంటిదంతా? ఎందుకు నీకు ఏదో దేవుడు చేశాడు అనుకున్నావు నువ్వు? నిజంగానండి స్నేహితుల మాటలు ఇవన్నీ కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు అదృశ్యంగా. సైతాను ఈ శారీరక వేదన కంటే కూడా యోబును స్నేహితులు మాట్లాడిన మాటల కంటే కూడా వాళ్ళ వల్ల ఆదరణ దొరకదు, అది దొరకలేదు. ఆయన మైండ్ మీద విపరీతమైన యుద్ధం చేసి గానుగుల వేసి తిప్పి పడేశాడంతే యోబునికి. మామూలు కాదనమాట. అంటే సాతాను యొక్క చరిత్రలో తిరిగి యేసు ప్రభువారిని గెత్సెమనే తోటలో చూడాలి. యోబును రుబ్బినంత ఏ మనిషిని కూడా రుబ్బుండడు. అంత భయానకముగా శ్రమ హింస, మెంటల్ టార్చర్ పెట్టి దేవుని మీద ఎన్ని మాటలు, ఎన్ని సనుగుళ్ళు, ఎంత దుర్బాధ చేసి ఉంటాడో అది ఆంతర్యంలో ఉన్నమాట. అది పైకి కనపడదు. మనకు కనపడేదంతా ఏమిటయ్యా అంటే దేవుడు చెప్పిన ఒక్క మాటలో క్యాచ్ చేయాలి మనం. నువ్వు ప్రాణం తీయటానికి నీకు అధికారం లేదంతే. మిగిలిన వాటన్నిటికీ పర్మిషన్ ఉందా లేదా? మరి అసలు భూలోహం అంతా తిరగలిగినాడు. యోబు దగ్గర పీట వేసుకుని కూర్చుని ఉంటాడు. ఆయన స్నేహితులు కూడా తీసుకొచ్చి కాసేపు సింహాసనం వేసి, మా యజమాని చాలా కష్టపడుతున్నాడని సైతాన్ని కూడా నిలువు కాళ్ళ మీద నిలబడిన నిచ్చి ఉండరు తన యొక్క అనుచరులు. చక్కగా ఆసనం మీద కూర్చుని ఎన్ని మాటలు ఆ చెవులో మాట్లాడి ఉండేవాడు. తద్వారా మనకు వచ్చేటువంటి శ్రమ బాధలు, మన యావత్ బాధలో బాధ నొందిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. సింహాసనం మీద కూర్చుని లేడండి. పైపెచ్చు అస్సలు మన కొరకు పడిన బాధ, నిత్య నరకంలో పడి అగ్నిగంధకాల చేత మండుతూ ఆత్మ చావదు, ఒంట్లో ఉన్న పురుగు చావదు, యుగములు బాధపడాలి. అలాంటి భయానకమైనటువంటి శ్రమ మన కోసం కాచుకుని ఉంటే అటువంటి శ్రమలన్నింటినీ సిలువలో యేసు ప్రభువారు భరించి గెత్సెమనే తోటలో ఆయన సిలువకు వెళ్లే ముందు ఎట్లయినా వెనక తప్పించాలి, సిలువ మీదకి వెళ్ళిన ఎల్లైనా దింపేసేసి అవమానపరచాలి, మానవులకు విమోచన దొరకకూడదు. సాతాను పన్నగాలన్నీ పటాపంచలు చేసి జయశాలిగా వెళ్ళారు. యోబే ఫైనల్లీ అంత గొప్ప దైవ సాక్ష్యం కలిగిన కూడా ఈజ్ జస్ట్ మ్యాన్. కానీ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్, నెవర్దలెస్ ఎ సన్ ఆఫ్ గాడ్ అట్ ద సేమ్ టైం. ఆయన దైవ కుమారుడు, అంతేకాదు సాక్షాత్తు దేవుడితో దేవుడు. కాబట్టి జయశాలిగా పౌరుషం కలిగిన వాడిగా అసలు ఎట్లా భరించారు అని అంటే పరిపూర్ణ పురుషుడు. సాధు నీలంబరం గారు వాడారు ఆ పదం ఆయన రాసిన కవిత్వంలో. పరిపూర్ణ పురుషుడు. మిగిలిన పురుషులందరిలో లోపాలే. పురుషుడు అనిపించుకుంటానికి సరిగ్గా నరుల్లో దేవుడు నరుడుగా భూలోకానికి వచ్చి ఆయన కూడా నరుడు అయ్యాడు, ఆయన మనిషి కుమారుడు అయ్యాడు అనడంలో కూడా పరిపూర్ణ పురుషుడుగా రోషం కలిగిన వాడుగా నిలబడ్డాడే కానీ ఎప్పుడు ఎంత మాత్రం కూడా వెనకంజ వేయలేదు. ఆ శోధనలో కూడా ప్రార్థన చేయటానికి గల కారణం ఆయన పడుతున్న సిలువ శ్రమ ఎంత భయానకమైనది. పైకి కనపడేదే కాదు గెత్సెమనే. పైకి కనపడితే మనకి గెత్సెమనే తోట, రాత్రిపూట అక్కడ ఉన్నటువంటి చెట్లు. మనం హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు చూసాం కదా, పెద్ద చర్చి కట్టారు. ఆయన ఏ బండ మీద అలా వాలి ప్రార్థన చేసుకున్నారు. కానీ పరలోకానికి కనపడుతుంది ఏంటంటే సైతాను సంబంధమైనటువంటి శక్తులు మొత్తం భూలోకంలో నుండి వచ్చి సైతాన్ నాయకత్వంలో గానుగులే వేసి తిప్పుతున్నారు. ఆ గెత్సెమనే అని అంటే వైన్ ప్రెస్ పేరు, లేకపోతే ఆలివ్ ప్రెస్. ఒలివ్ తోట కాబట్టి ద్రాక్షలు ఉన్న చోట మనకి ద్రాక్ష గానుగ అంటారు, ఒలివలు ఉన్న చోట ఆలివ్ గానుగ అంటారు.
కాబట్టి ఆ ఒలీవల తోటలో ఒక స్వచ్ఛమైన ఒలీవ గింజవలి ఆయన ఆ యొక్క గానుగులో పడి ఉంటే సాతాను సంబంధమైన శక్తులు మొత్తం కూడా రుబ్బిని అన్నమాట. అందుకనే దేవుడు ఇంత భయానకమైనటువంటి శ్రమకి యేసుప్రభు వారు పడుతున్నటువంటి శ్రమలో కూడా అలాగే నిలబడి ఉండటం. కానీ తుదక మానవుడే, దేవుడే. ఎందుకనంటే యోబు కాస్త అయినా కూడా తొట్టిల్లాడన్నమాట. సో అది మనం దీనిలో అర్థం చేసుకునేటువంటి విషయం. తర్వాత మనం దేవుని మీద మనం ఏ ప్రభావం చేయలేము అనే మాటను మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఎడారిలో ఓయాసిస్ ఉంది, అది చూడాలి. ఆ వచనం ఏంటో చెప్తా. 10వ వచనం ఎవరైనా చదవండి. అంతే, ప్రేరేపించు అట్లా చదువుకున్నా పర్వాలా. ఇంతకీ రాత్రి అందు పాటలు కీర్తనలు పాడటానికి ఎవరు ప్రేరేపిస్తారు? ఎవరు పాట పాడాలి? ప్రేరేపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వెరీ గుడ్, బాగుంది. పరిశుద్ధాత్మ దేవుడు పాట ఇస్తాడు. పాడేది ఎవరు? ఇక్కడ కాంటెక్స్ట్ సందర్భంలో చెప్పాలి. యోబు, రైట్, గుడ్. రాత్రి అనగానే మనం అక్కడ ఏమర్థం చేసుకోవాలి? మామూలు రాత్రి కాదు, శ్రమ అనే రాత్రి. దీనికి చార్లెస్ హేడన్ స్పర్జన్ గారి యొక్క కామెంట్ నేను ఒక్కసారి చదివాను లాంగ్ బ్యాక్. ఎన్ని వాల్యూమ్స్ రాశారు ఈ ఒక్క వచనం మీదే, ఎన్ని వాల్యూమ్స్! మీరు ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి. హీ గివ్స్ సాంగ్స్ ఇన్ ద నైట్. ఎన్ని వాల్యూమ్స్! అంటే శ్రమ విశ్వాసికి కలిగినప్పుడు దేవుడు పాట ఇస్తాడంటండి, పాట ఇస్తాడు. నిజానికి పాట ఎప్పుడు పాడాలి? అపోస్తలుడైన పౌలు చెప్పాడుగా, మీకు సంతోషంగా ఉంచే పాటలు పాడండి, కష్టం వస్తే ప్రార్థన చేయండి. ఇది అనుకూలంగా ఉంది కదా. కానీ రాత్రిపూట ఇంత భయానకమైన శ్రమ లాంటి అనుభవం గుండా వెళుతున్నప్పుడు పాట ఏంటండి? ఎట్లా వస్తుందండి పాట? అలాంటి పరిస్థితుల్లోనే గాడ్ గివ్స్ సాంగ్స్. దేవుడు పాట ఇస్తాడు. అంటే పాట అంటే అందరికి ఇష్టం, ఎవరైనా వినటానికి ప్రయత్నం చేస్తారు. పాటలో ఒక అద్భుతమైన సందేశం ఉంటుంది, సాహిత్యంలో అర్థం ఉంది, సంగీతంలో మాధుర్యం ఉంది. ఈ రెండిటి మేళవింపు మనకి వినేలాగా చేస్తుంది. అందుకని ఓ ప్రసంగం బుర్రలోకి ఎక్కించేదానికంటే ఒక పాటలో నుండి ఎక్కించడం కొద్ది తేలిగ్గా ఉంటుంది. పాట అనగానే ఆ రిథం బీటు వచ్చేటప్పటికి అందరు చక్కగా ఒక లైన్లోకి వచ్చేస్తారు. దేవుడు పాట, మీకు నేను ఒకటి రెండు రెఫరెన్సెస్, బిబ్లికల్ సపోర్ట్ ఉండాలి కదా ఏది మాట్లాడుకున్నా, మీరు ఒకసారి చూడాలి. కీర్తన 42:8 ఎవరైనా చదవండి. కీర్తన 42:8 మరొకరు అపోస్తుల కార్యాలు 16:25. కీర్తన 42:8. దానమ్మ గారు ఎత్తారు కదా రెఫరెన్స్ చెప్పి, వారిని చదవనిద్దాం. ఆగాలి. అయినను అన్న తర్వాత చిన్న బ్రీదింగ్ ఫాజ్ ఇవ్వాలి. అయినను యెహోవా తన కృపగలుగా పగటి సమయం ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఎంత చక్కగా ఉంది అంటే, ఈ కీర్తన పాడినప్పుడు మనకి పాతకాలంలో మనకి దేవుని యందు నిరీక్షణ ఉంచు నా ప్రాణమా అనే పాట ఎవరికైనా గుర్తుందా? బాగా మనకి ఓల్డెన్ డేస్లో పాడేవాళ్ళకి ఎక్కువ తెలుసు. ఇప్పుడు న్యూ జనరేషన్కి ఈ పాట తెలియకపోవచ్చు. రాజీ అడ్డంగా తిప్పుతుంది బుర్ర. ఎందుకనంటే న్యూ జనరేషన్ ఇది. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ప్రతి క్షణం నీ పక్షముండు
రక్షకుడు. సరే ప్రక్క, ప్రతి క్షణం నీ ప్రక్క నుండు రక్షకుడు, నీకు సహాయము చేయువాడు, సదాదుకొనువాడు ఆయనే. సత్యమగు జీవమగు మార్గం యేసే, నీకు విరోధముగా రూపించిన, అంటే సైతాను మనకు విరోధంగా ఎన్ని ఆయుధాలు చేసి కోల్చాలనుకుంటాడు, నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారెదరు, శత్రువులు మిత్రులుగా మారెదరు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. జీవితంలో ఇదొక గొప్ప అనుభవం. ఈ పడిన బాధలో యోబుకి ఎన్ని అనుభవాలు నేర్చుకుని ఉంటాడో, బాగుపడిన తర్వాత, స్వస్థత కలిగిన తర్వాత ఎంతమంది ఆయన దర్శించారండి, ఎన్ని బహుమానాలు తెచ్చి ఇచ్చారండి, ఎంత జనసందోహం అయిపోయిందండి. వాట్ ఏ డయామెట్రికల్లీ ఆపోజిట్ సీన్ ఇట్ ఈజ్. ఎంత పరస్పర విరుద్ధమైనటువంటి దృశ్యం ఇది. ఎంతమందికి అసలు మామూలప్పుడు ఆయన ప్రసంగాలు చేస్తే వినారని ఎగబడేవారు, ఇలాంటి సువర్ణంగా మారిన తర్వాత ఇంత శ్రమలో వచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటే ఎట్ దట్ కాస్ట్ అన్నీ కోల్పోయినటువంటి, అంత వెల చెల్లించి దేవుని యందు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి పునరుద్ధరణ జరిగినప్పుడు ఎన్ని దేశాల నుండి వచ్చి యోబును పలకరించారో మనకు తెలియదు, ఎంతగా దేవుడు ఆశీర్వదించారో మనకు తెలియదు, ఎన్ని అనుభవాలు పంచుకున్నాడు అన్నమాట. అపోస్తుల కార్యాలు 16:25 ఎవరు తీశారు? ఓకే, రాత్రి ఆయన కీర్తనలు ఇస్తాడు, కీర్తన ఇస్తాడు రాత్రి శ్రమలో. ఇప్పుడు అపోస్తులైన పౌలు శీల ఈ ఇద్దరి యొక్క పరిస్థితి ఆ బండలో పడినప్పుడు అది ఇన్నర్ ప్రెజెంట్. మన డిఎస్పీ గారిని అడగాలి చెరసాలు ఎలా ఉంటాయని. అవుటర్ ప్రెజెంట్ మన దానమ్మ గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి బాగా తెలుస్తుంది. ఇన్నర్ ప్రెజెంట్ అనగానే అది మామూలుడు కాదు, మామూలు ప్రెజెంట్లో పెడితే కానీ ఏ విధముగానైనా కూడా వాడు బయటకు వచ్చేస్తాడు, అంత డేంజర్. ఆ ఇన్నర్ ప్రెజెంట్ అనేది ఏంటంటే గాలి ధూళి ఆడదు, చాలా టెర్రిబుల్గా ఉంటుంది. ఇక 2 పెద్ద గేట్లను తప్పించుకుని బయటపడాలి, అంత సామాన్యం కాదు, మామూలు వాళ్ళు నేరు. అలాంటి దానిలో వేశారు వీళ్ళిద్దరిని. బెత్తాలతో బాధిన తర్వాత తాటలు ఊడిపోయి ఊరిగా బెత్తాలు కొట్టడం అంటే మన పిల్లల్ని బెత్తం మాస్టర్ గారు పిల్లల్ని కొట్టినట్టు అది అనుకునేరు. అవి ఏం బెత్తాలయ్యి, పేను బెత్తాలు లాంటివి. ఆ బెత్తాలతో తగిలితే తాటలు ఊడిపోతాయన్నమాట. అందుకని ఇంటరాగేషన్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి వాడుతూ ఉంటారు. ఆనంద్ గారు ఎక్కువ ఆఫీసులో ఉంటూ ఉంటారు. ఈ లా అండ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళకి బహుగా ఈ విషయాలు తెలుస్తాయి. అలాంటప్పుడు పాట పాడారు. దేవుడిచ్చాడా సాంగ్? అంత నైట్, అంత శ్రమ, అంత కష్టంలో వాళ్ళ నోట్లో నుండి పాటలు వచ్చినాయి. అయితే ఖైదీలు ప్రార్థనేమో దేవుడు విన్నాడు, పాటలేమో ఖైదీలు విన్నారు. ఏం జరిగిందండి? భూకంపం వచ్చింది. మొట్టమొదట సంఖ్యలు విడిపోయినాయి, తలుపులు తెరవబడినాయి, కత్తితో చంపేసుకోబోయాడు అంతే. ఎందుకంటే ఖైదీలు పారిపోయారంటే కన్నా ప్రాణానికి ప్రాణమే. అంతే. హేరోదురాజు ఆల్రెడీ ఎలా చంపించాడో 12వ అధ్యాయంలో చూశారుగా మీరు. పేతుర్ని కాపలా సంఖ్యలుగానే ఉన్నాయి, అక్కడ ఏదేది తలుపులు వేసే ఉన్నాయి, తాళాలు వేసే ఉన్నాయి, కావలవాళ్ళుగానే ఉన్న పేతురు లేడు. అంతే విమర్శించాడు హేరోదురాజు. దుర్మార్గులారా, మీరు ఎవడో కుట్రదారుడు లేకుండా ఉంటే ఎలా జరుగుతుంది, ఖచ్చితంగా ఉంటాడని చెప్పి మొత్తం అందరినీ కూడా చంపనాజ్ఞాపించాడు. పేతురు హాయిగా రాయల్గా బయటకు వచ్చేసాడు. ఆయన చేయవలసిన పరిచర్య ఆయన చేశాడు. ఎలా ఉంటుంది ఆ సీను? అలాంటప్పుడు పాటలు పాడాడు. ఇట్స్ ఎనఫ్. మనకి ఇంకా నైట్ జరిగిన ఈవెంట్లు ఎన్నో ఉన్నాయి, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
మన జీవితంలో అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవా స్తోత్రం అంటాం కంటే, ప్రతికూల పరిస్థితులు వచ్చి శ్రమ కష్టం వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి అమ్మో నా తండ్రిని వదిలితే నాకు ఇంకేముంది, నేను ఉన్నా ఊడిపోయినా కూడా నా తండ్రి నాకుంటే చాలు అని, నువ్వు చాలు నాయనా, యేసు చాలు నాయనా అనే పాట. ఒంగోలులోనో ఎక్కడోనో పరమజీవము నాకు నివ్వు అనే పాట రాసిన భక్తుడి గురించి నా కరుణాకర్ అని నాకు యూనివర్సిటీలో నా ఫ్రెండ్, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ చేసి రిటైర్డ్ అయ్యాడు. బెనడిక్టు, ఈ పాట మనం పాడుతున్నాం కానీ ఈ పాట రాసిన ఆయన విషయం అంతా కూడా ఐఎమ్ ద ఐ విట్నెస్, శరీరం అంతా కూడా ఊడిపోతూ శిథిలం అయిపోయి ఉన్న పరిస్థితుల్లో నా శరీరము కుళ్ళి కృషించిన, నరులెల్లరూ నన్ను విడిచిన, శరీరము కుళ్ళి కృషించిన, హరించిన నా ఐశ్వర్యం, విరోధిలాగా సమస్తం వదిలేసిన యేసు చాలు. వాట్ ఏ గ్రేట్ సాంగ్ ఇట్ ఈస్. అన్నీ పోయినా యేసయ్య మాత్రం దక్కించుకున్నాడా పెద్ద ఆయన అంటే, మిగిలినవన్నీ ఉన్నట్ట పోయినట్టు అంటారా? హల్లెలూయా. ఇచ్చాడు దేవుడు, రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. పరలోకంకి వెళ్ళిపోయామనుకోండి, దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతిలో పరిశుద్ధుల సహవాసంలోకి వెళ్తాం. అబ్బో, ఆ వెయిటింగ్ రూమ్ ఎలా ఉంటుంది అనుకున్నారు? 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా వెయిటింగ్ రూమ్లో ఉన్న అందరి విశ్వాసుల వ్యవహారం. అక్కడ ఉంటారు, ఎన్ని మాటలు ఎన్ని అనుభవాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. జాయ్ అంటే మామూలు కాదు, ఇక బబ్బులింగ్ జాయ్, అసలైన ఆనందం. ఇంకా అడుగు పెట్టాలి పెండ్లి కుమారుడి దగ్గరికి వాళ్ళు చేరిన తర్వాత. ఈలోపు వాళ్ళు ఒక పని చేస్తూ ఉంటారు, ఏంటంటే ఆ గదిలో ఉండి ఎంతసేపు వెయిట్ చేస్తారండి డివైన్ పర్మిషన్తో. నాయన, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆ విశ్వాసులంతా వచ్చే వరకు మీకు ఏం వాగ్దానం చేశానో మీరు ఇందులో సింగిల్ బిట్ కూడా మీరు అనుభవించలేరు. యూ కెనాట్ ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ప్రామిస్ ఐ హ్యావ్ గివెన్ టు యూ. యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ దే కమ్, దెన్ ఓన్లీ విల్ బి పర్ఫెక్టెడ్. నా మాటలు చెప్పట్లా. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక, ఆ శ్రమానుభవాలు గుండా వెళ్ళిపోయి దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతిలో ఉన్న వాళ్ళకి మనము లేనిదే వాళ్ళు సంపూర్ణులు కాకుండా ఉండేలాగా, అప్పుడు వాళ్ళంతానంటండి క్లౌడ్ లాగా పైన ఆకాశంలో గగన వీధుల్లో ఉండి మన విశ్వాస నడక ఎలా ఉందో చూస్తారంటండి. పరలోకానికి కూడా దుఃఖం కలిగించటం అంటే, ఒక మనిషి పాప జీవితంలో పడినప్పుడు అయ్యో అని అంగలారుస్తారంటండి. ఒక విశ్వాసి జారిపోయినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ దాని గురించిన వివరం ఆ మాటలు అయితే లేవు. ఎందుకనంటే మనం పుట్టుకుమని వాళ్ళకి మనం ఎదురు ప్రార్థనలు చేసి మనం కొంతమంది అమ్మ మరియమ్మ గారు మా కోసం ప్రార్థన చేయండి, లేకపోతే వెళ్ళిపోయిన వాళ్ళకి ప్రార్థనలు చేయండి అనే సెయింట్స్ ప్రార్థన అయ్యి చేస్తారు. దట్స్ వెరీ మచ్ అన్బిబ్లికల్. అది ఓకల్ట్ ప్రాక్టీస్ అంటారు. ఇక్కడ నుండి వెళ్ళిపోయిన వాళ్ళకి ప్రార్థనలు చేయడం, ఒక ఎక్సెప్ట్ గాడ్, పరలోకంలో ఉన్న భూలోకంలో ఉన్న హీ ఈజ్ ద సేమ్. దేవునికి ప్రార్థన చేయటం అనేది హితం. మరి ఇంకెవరితో కమ్యూనికేట్ చేసిన ఓకల్ట్ ప్రాక్టీస్. ఎనీ దోతతో కానీ ఇలాంటి ఓకల్ట్ ప్రాక్టీసెస్ మనం ఎప్పుడు పడకూడదని గుర్తుపెట్టుకోండి. తదుపరి మనం చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మ్యాన్ ఈజ్ మనుషులు బలాత్కారాలతో కేకలు వేసిన, అన్యాయం జరిగిపోతుంటే కేకలు వేస్తే అలాంటి పరిస్థితుల్లో శ్రమల్లో పాటిస్తాడనమాట. ఇప్పుడు మనం మనిషి మృగం కంటే హీనుడు, ఎలీహు ఎక్కు చెప్పిన మాటలు, ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశాడనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు 11వ వచనం చదువుతారు ఎవరైనా? రైట్. ఇక్కడ మనకి భూజంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే అనే మాటలు వాడినప్పుడు మీకు నేను 2 రెఫరెన్సెస్ చెప్తాను నేను. అవి ఒకటి చదవండి. ఒకరు యెషయా 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇంకొకరు ఇర్మియా 7వ అధ్యాయం 8వ అధ్యాయం, క్షమించండి, ఇర్మియా 8వ అధ్యాయం 7వ వచనం ప్రశాంతంగా చదవాలి. రైట్, చెప్పారు కదా. ఆగాలి అక్కడ. మరలా చదవండి. ఎద్దుకి తన యజమాని తెలుసు, గాడిదకు సొంతవాని దోటి తెలుసు. రైట్, ఇక్కడ ఆగుదాం మనం. అంటే రిలేషనల్గా మాట్లాడాడు ఇక్కడ. జంతువులో ఒక యజమాని ఇంట్లో కష్టపడి గొడ్లాగా చాకిరీ అంటారు కదా, చాకిరీ చేసే గొడ్లు ఉంటాయి. అవి ఎద్దులు కావచ్చు, లేకపోతే దున్నలు కావచ్చు,
పని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ ఇంట్లో ఉన్న ఈ గొడ్డుకున్నటువంటి నమ్మకత్వం యజమాని పట్ల పని వాళ్ళకు ఉన్నదా, అది ప్రశ్న. ఎట్ ద సేమ్ టైం ఒక పశువు సృష్టికర్తను గురించిన జ్ఞానం ఒక పశువుకు ఉంది. ఒక రెఫరెన్స్ చెప్పండి. యోబు గ్రంథంలోనే కుప్పలు ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. కాకి పిల్లకి ఆకలేసినప్పుడు ఎవరి వైపు చూడాలి? వాళ్ళ అమ్మ వైపు చూడాలి. భలే చెబుతున్నారులే. నేను సామాన్యంగా అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలి. కాకి పిల్లకి ఆకలి అయినప్పుడు ఎవరి వైపు చూడాలి? ఎగురుకుంటా వచ్చి దాని తల్లి ఎక్కడనో సంపాదించి దాని నోట్లో పెట్టేటువంటి వాళ్ళ అమ్మ వైపు నాన్న వైపు చూడాలి. కానీ ఒక గొప్ప సత్యాన్ని దేవుడు చెప్తున్నాడు. ఇది దేవుడికి మాత్రమే కనపడేది, మనుషులకు కనపడదు. తిండి లేక తిరుగులాడుచు 38వ అధ్యాయం ఆఖరి వచనం కదూ. తిండి లేక తిరుగులాడుచు కాకి కాదు, కాకి పిల్లలు ఎవరికి మొరపెట్టినప్పుడు? దేవునికి మొరపెట్టినప్పుడు. కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు? ఇందులో ఈ పాటికి మనం ఈ వచనం మన కంఠోపాఠం అయిపోతూ ఉండాలి. ఇప్పుడు దేవుడు తీరా దిగి వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన మాటల యొక్క క్లాసిఫికేషన్ మనం తీసుకుంటే కూడా స్టన్ అవుతాం మనం. అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మనం మాట్లాడదాంలేండి. ఒక చిన్న కాకి పిల్లకు సృష్టికర్తను గురించిన బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. రైట్. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 8:7 ప్రశాంతంగా చదవాలి. ఆకాశములకెగురు శంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్లగొవ్వయు మంగలికత్తి పెట్టయు ఓదె కొరుకును తమను రావలసిన కాలములు ఎరుగును. ఓసారి ఎక్కడి నుండి వచ్చింది వీటికి ఈ జ్ఞానం? ఎక్కడి నుండి వచ్చింది? వెరీ సింపుల్, దేవుడి దగ్గర నుండి. గాడ్ హ్యాస్ గివెన్ దట్ విజ్డమ్ వాటికి. మన కొల్లేరు అసలైన కొల్లేరుగా ఉన్న రోజుల్లో మీరు ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఎవరికి తెలియదు. అది మా పాతోళ్ళకే. అసలు కొల్లేరులోకి అడుగు పెట్టేటప్పటికి అంతంత ఎత్తు తొంగ, 15 వేసి 12 వేసి అడుగుల ఎత్తు. అందులో అది గూళ్ళు పెట్టుకుని బ్రీడింగ్ చేసి పిల్లల్ని పెడితే అంతంతలా కర్రల్లాగా ఉండేదన్నమాట. అక్కడ ఉండేటువంటి ఆ జమ్ము, ఆ కర్రలకి గూళ్ళు కట్టి పిల్లలు పెడితే ఒక్కోటి ఎంత ఉంటుందో చూసారా? పెలికాన్లు అవన్నీ, వాటి బరువు ఎంత, వాటి వ్యవహారం అలాంటి. అవి వీటిని ఏకాతోక వచ్చే వరకు, అది ఆహారం సంపాదించుకునే వరకు ఉండి టక్ మన ఆలాఫేసాడని టాటా చెప్పేసేసి ఎగిరి వెళ్ళిపోతాయంట తల్లిదండ్రులు. కంట్రీస్ కాదు, కాంటినెంట్స్ దాటి వెళ్ళిపోతాయి. మొన్న ఆ మధ్య ఒకసారి మీరు చూసారే కదా అండి, ఒక ఫేస్బుక్ వీడియోలో అది 7,500 కిలోమీటర్లు దాని కాలుకి ఒక కెమెరా కట్టారు. కట్టి విడిచిపెడితే అది చేసిన ప్రయాణం ఈవేళ ప్రపంచం అంతా స్టన్ అయిపోయింది. ఇంకొకటి చెప్పమంటారా? మంచినీళ్ళకి కానీ ఫుడ్కి కానీ ఎక్కడ బ్రేక్ లేదంటండి. విమానం మీద ఈ అమెరికా ప్రయాణం చేసినప్పుడు విమానంలో పగలైనట్టే ఉంటుంది, రాత్రి అయినట్టే ఉంటుంది. సుదీర్ఘంగా 16 గంటలు 17 గంటలు కూర్చోవాలండి. కానీ ఎయిర్ హోస్టెస్ నిద్రపోకుండా బ్యాచ్ల వారీగా ఉండే వైన్ తాగేవాళ్ళకి వైన్, తిండి తినేవాళ్ళకి తిండి, ఏమి సదుపాయాలు కలిగిస్తారండి. నెంబర్ అనుకుంటుంది. ఏం కావాలంటే అది ఇవ్వవలసిందే, ఇస్తారు. అది అసలు మంచినీళ్ళ బ్రేక్ లేదంటండి, స్నాక్ బ్రేక్ లేదంట, ఫుడ్ బ్రేక్ లేదంట. అమ్మో, ఇదేమి కెపాసిటీ అండి! నిజంగా అంత ప్రయాణం చేసింది అది. ఇట్స్ వండర్ఫుల్. జంతు ప్రపంచం, ఇందులో పక్ష ప్రపంచం. దేవుని గురించిన జ్ఞానం ఉంది. దానికి ఏదైనా కష్టం వస్తే దేవునికి చెప్పుకుంటుంది. ప్రార్థనలు కూడా చేస్తాయని దేవుని. మన కాకిపిల్ల గురించి మనం విన్నాం కదా. దట్స్ వెరీ గుడ్, మంచి విషయాలు. అలాగే మనిషి సృష్టికర్తన గురించి మాత్రం అడగడట. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకోని వారు ఎవరునూ లేరు. చదవండి ఒకసారి. రోమాపత్రిక 1:18 నుండి 23.
18వ వచనం నుండి ఒకటి రెండు మాటలు చదవండి. ఎస్, ఎస్. చూసారా, ఆగాలి అక్కడ. చదివేశాం, బాగానే ఉంది. ఏంటది పాయింట్? ఏంటది సత్యం? ఏంటది? ఎవరినిచ్చే శక్తి? దేవునినిచ్చే శక్తి. ఇంకా దేవుని దైవత్వం. అంటే ఇప్పటి వరకు క్రియేషన్లో దేవుడు ఏం చేశాడో వాటన్నిటిని చూడడం ద్వారా విదితం అవుతుందట. ఈవేళ శాస్త్రజ్ఞులు ఒప్పుకుంటానికి సిగ్గుపడిపోతున్నారు. కానీ ఒకటి మాత్రం సింగిల్గా వన్ స్టేట్మెంట్లో కన్ఫెస్ చేశారు. ఏంటంటే, శాస్త్రజ్ఞులు ప్రతిపాదించిన థియరీ సిద్ధాంతముల కంటే ఈ సృష్టి బైబిల్ కోణంలో చూస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది అన్నారు. చూసారండి, ఇది పరిణామం కాదు. ఏ స్పెసీకి ఆ స్పెసీయే పర్ఫెక్ట్గా ఉంది. దేవుడు కాకిని కాకిలాగానే చేశాడు. కాకి నుండి ఇంకేం చేయలేదు. కాకి కాకే, కొంగ కొంగే, కుక్క కుక్కే, నక్క నక్కే, ప్రతిదీని. ఇవాళ డిఎన్ఏ కోడింగ్ వచ్చిన తర్వాత ఎవల్యూషనరీ అనేది థియరీయే ఎప్పటికీ కూడా. అది మాత్రం గుర్తుంచుకోండి. ఫెనిస్ డేక్స్ ఏమని చెప్పారంటే, ఎవల్యూషనరీ థియరీ ఈజ్ అ బ్యాంక్రప్ట్ స్పెక్యులేటివ్ థియరీ విచ్ ఈజ్ ఎ ఫిక్షన్ బట్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఇందులో వాస్తవం లేదు, ఒట్టి కథ. కథలతో పని ఏంటంటే శాస్త్రజ్ఞులకి? శాస్త్రం మీన్స్ సిస్టమాటిక్ బాడీ ఆఫ్ నాలెడ్జ్, క్రమబద్ధమైన జ్ఞానం శాస్త్రం అంటే. శాస్త్రానికి నిన్ను కథకి ఏమైనా పొత్తుందా? శాస్త్రము అనే అధ్యాయంలో కథ తీసుకొచ్చి పెట్టడం ఏంటండి? ఎక్కడ ప్రూవ్ అవునటువంటి స్పెక్యులేటివ్ థియరీ, విరుద్ధమైనటువంటి థియరీ. ఈవేళ డిఎన్ఏ కోడింగ్ వచ్చిన తర్వాత ఏ జంతువుకైనా దాని డిఎన్ఏ దానిదే. మీకు ఒక్క పాయింట్ మాత్రం చెప్పేస్తా ఈ విషయంలో. అదేంటంటే, కోతికి మానవునికి ఏ విధమైన సంబంధం లేదు. కొన్ని చేష్టలు మనిషిలాగా కనపడితే కనపడవచ్చు. చింపాంజీ డిఎన్ఏ హ్యూమన్ డిఎన్ఏకి ఓన్లీ 4-5 స్ట్రాండ్స్. డిఎన్ఏ స్కేల్ రూపంలో మనం దాని యొక్క కోడింగ్ చూస్తే ఎక్కడ ఐడెంటికల్గా తేడా ఎక్కడుంది అని అంటే, మిగిలిన విషయాలన్నీ కూడా చింపాంజీకి మనిషికి డిఎన్ఏ ఒకలాగే రన్ అవుతూ వచ్చింది. ఒక పాయింట్ వచ్చేటప్పటికి ఓన్లీ 4 or 5 స్ట్రాండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ మేక్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ చింపాంజీ అండ్ ఎ మ్యాన్, బిట్వీన్ మ్యాన్ అండ్ యానిమల్. చూసారా? అంటే దాదాపు చింపాంజీ యొక్క డిఎన్ఏ హ్యూమన్ డిఎన్ఏకి దగ్గరగా వచ్చేసిన కరెక్ట్గా ఒక పాయింట్ వచ్చేటప్పటికి కొన్ని స్ట్రాండ్స్ దట్ బ్రింగ్ ఎ బిగ్ డిఫరెన్స్. మ్యాన్ ఈజ్ మ్యాన్, యానిమల్ ఈజ్ యానిమల్. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఐడెంటికల్. ఇట్ ఈజ్ ఎ ఫిక్షన్. కేవలము అలాగా మనిషి పరిణామం చెందుకుంటా వచ్చాడు అని చెప్పేటువంటి పిచ్చి కథ. ఇంకా దాన్ని పట్టుకుని వేలాడితే ఏం చెప్పాలి అని. సో దేవుడు జంతు ప్రపంచాన్ని పరిశీలన చేయడం ద్వారా ఆయన జ్ఞానం, ఇవాళ డిఎన్ఏ కోడింగ్ వచ్చిన తర్వాత కూడా మనిషే, జంతువే అయినా కూడా మనిషి కన్నా కూడా అంత బుద్ధిగా అంత నమ్మకంగా పశువులు ఉంటూ ఉన్నారే తప్ప సృష్టికర్త గురించి విచారణ చేసే మానవుడు లేనే లేరు అని అంటున్నారు. ఇంకొక లాజికల్ పాయింట్ కూడా చూడండి. సువార్తకు సంబంధించిన చోట ఉంటుంది ఇది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. ప్రశాంతంగా చదవాలి. ఆగాలి ఇక్కడికి. ఈ లోక జ్ఞానం వెర్రితలలో వేసేసింది. తర్కశాస్త్రమే కానివ్వండి, తర్కించేటువంటి వాడే కానివ్వండి, ఇవన్నీ అంత జ్ఞానం ఉపయోగించి జ్ఞానులు అని చెప్పుకుని బుద్ధిహీనులు అయిపోయారని దేవుని వాక్యం చెప్పింది. ఇంతకీ తర్కశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం ఎవరిచ్చారు? దెయ్యం ఇచ్చారా? దేవుడు ఇచ్చారా? ఏమా?
అబ్బే 1-2 స్వరాలు వినపడుతున్నాయే, మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? తర్కశాస్త్రములో వాళ్ళకున్న లాజిక్ అండ్ రీజనింగ్, ఆ యొక్క టెక్నిక్స్, ఆ మెథడ్స్, జ్ఞానంలో పద్ధతులు, ఆ స్ట్రాండ్స్ ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవి. ఇప్పుడు మీరు ప్రక్క వచనంలో ఇప్పుడు 21 చదవాలి ప్రశాంతంగా. లోకజ్ఞానం అని అంటే మనిషికి లౌకికంగా దేవుడిచ్చిన జ్ఞానం ఎక్కడి నుండో రాలే. దయ్యాల జ్ఞానం వేరే ఉంది, అవి దెయ్య పనులు చేయటానికి. ఇది అది కాదు, చక్కని జ్ఞానం, మంచి లాజిక్ అండ్ మంచి హేతువు కలిగినటువంటి జ్ఞానం ఏదైనా ఉంటే అది దేవుని దగ్గర నుండే వచ్చింది. ఇప్పుడు చదవండి ప్రశాంతంగా 20. దేవుని జ్ఞానానుసారముగా మొదట మొక్క ఎలా ఎత్తుకున్నాడో చూడాలి. ముందు టెస్ట్ స్టోన్ ఏమిటి అంటే మన భూలోకంలో ఉన్న జ్ఞానాలకి దైవ జ్ఞానం ముందు తీసుకురావాలి. దైవజ్ఞానముతో అంటే దేవుని జ్ఞానానుసారముగా అనగా దైవజ్ఞాన ప్రమాణములో లోకము, అలా చదివేస్తే కుదరదు. లోకము తన జ్ఞానము చేత ఆగాలి. ఇక్కడ లోకము, లోకస్తులకు ఒక జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఒకటి ఉంది. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? ముందు దేవుని జ్ఞానానుసారముగాని దైవ జ్ఞానాన్ని మొదట అక్కడ పెట్టండి, ప్రమాణాన్ని. ఆ తర్వాత మనిషి యొక్క జ్ఞానాన్ని దైవ జ్ఞానం యొక్క కోణములో మీరు ఉపయోగించాలి అని చెప్పాడు. ఇప్పుడు ఆ మాట ఇప్పుడు మొత్తం చదివితే కానీ అర్థం కరెక్ట్గా రాదు. ఇప్పుడు అదే మాటని మొత్తం చదవండి. ఇప్పుడు లోకము అన్న చోట ఊపిరి తీయాలి, అక్కడ క్షణం ఆగాలి. అది చూసారా? అంటే లోకానికంటూ ఒక జ్ఞానం, లౌకిక జ్ఞానం ఇచ్చాడు దేవుడు. దైవజ్ఞానం యొక్క కోణములో దేవుడిచ్చిన సహజ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు దేవుడు అర్థం అవుతాడు, దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం వస్తుంది. కానీ దైవజ్ఞానాన్ని పక్కన పెట్టి తమ సొంత లౌకిక జ్ఞానాన్ని మాత్రమే ఉపయోగిస్తే మ్యాటర్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ స్పిరిట్. మెటాఫిజికల్ రియాలిటీ అంటే భౌతిక ప్రపంచం యొక్క పరిధులను దాటి ఉన్నది ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక ప్రపంచం. అసలు మనిషిలోనే భౌతిక ప్రపంచం ఉంది, ఆత్మీయ ప్రపంచం ఉంది. భౌతిక ప్రపంచం అంటే ఏది? శరీరం. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే మనలో ఉన్న ఆత్మ. సో మనిషి మొత్తం ఒట్టి మ్యాటర్ కాదు, మ్యాన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ స్పిరిట్ అండ్ ఫ్లెష్. ఆ విధంగానే భూలోకం ఒకటే కాదు, పైన ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. కాబట్టి లౌకిక జ్ఞానం శరీరానికి సంబంధించింది, శారీరకమైన పనులు సహాయపడుతూ ఉంటుంది. అయినా కూడా ఆ హేతువు, ఆ లాజిక్ నీకు ఉపయోగపడుతుంది. దాన్ని దైవ జ్ఞానానుసారంగానే ఉపయోగిస్తే దేవుడు అర్థమవుతాడు. యేసుప్రభునందు యేసుప్రభు శిలువ అర్థమవుద్ది. వీళ్ళు విడగొట్టేసేసి దేవుని యొక్క జ్ఞానం బైబిల్ ద్వారా తెలుసుకుంటానికి ఇష్టపడక ఒట్టి లౌకిక జ్ఞానంతో ఆధ్యాత్మిక విషయాల్ని, యేసుప్రభు వారి దైవత్వాన్ని విశ్లేషించడానికి ప్రయత్నం చేసి వీగిపోయారన్నమాట. కాబట్టి లౌకిక జ్ఞానం ఉపయోగపడద్దు ఎప్పుడంటే దైవజ్ఞానంతో మనం జోడించగలిగినాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే ఈ భూలోకంలో మెడికల్ లైన్లో ఆలోచన చేస్తే మనకి ఫిజియాలజీలో మనకి ఎన్నో రకాలైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఇంకోటి ఉంది, నాన్ మ్యాటర్, పదార్థం కానిది. ఇంకోటి ఏంటి? సైకాలజీ, మనస్తత్వ శాస్త్రజ్ఞం ఉంది. ఈ లోకం ఈ రెండే ఆలోచిస్తుంది. భౌతిక ప్రపంచం సైకే ఉంది కాబట్టి మనుషులు బిహేవియర్లు కొన్నిసార్లు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ స్టడీ చేస్తున్నారు కాబట్టి ఏ కారణాన డిప్రెషన్ కుంగుదలకు వచ్చారో ఎనలైజ్ చేసేసి చక్కగా మెడిసిన్ ఇస్తున్నారు డాక్టర్ గారు. కానీ ఈ లోక జ్ఞానానికి అర్థం కానీ మరొక జ్ఞానం ఉంది ఏంటంటే ఒక మనిషి లోపల ఉన్నాడు, అది తెలియదు వీళ్ళకి. ఆ మనిషి ఇది నా ముక్కు, నా చెయ్యి, నా కాలు అంటున్నాడు అసలు వ్యక్తి. అది అనరు, ఎందుకనంటే అది పరీక్ష నాళికలో దొరకదు కాబట్టి. దేవుని ఎటు చేసైనా కూడా దేవుని జ్ఞానాన్ని నమ్మాలి. ఇది శ్రేష్టమైంది అని ప్రూవ్ అయినప్పుడు ఆ మాటను తీసుకుని నమ్మి తద్వారా లౌకికమైనటువంటి జ్ఞానాన్ని దైవజ్ఞానంతో జోడించినప్పుడు యేసుప్రభు వారి శిలువ యాగంలో ఉన్న పరమార్థం అవుతుంది, అర్థమవుతుంది. యేసుప్రభు వారి దైవత్వం అర్థమవుతుంది. అందుకనే దేవుడు వీళ్ళు ఇలా ఉపయోగించట్లేదు, వీళ్ళు ఎక్సర్సైజ్ చేయట్లేదు, వీళ్ళకి ఇచ్చినటువంటి యొక్క జ్ఞానాన్ని, వీళ్ళకి ఇచ్చిన ఫ్యాకల్టీస్ని ఉపయోగించట్లేదు. కాబట్టి సింపుల్గా నేను ఒక వెర్రి పని, లోకానికి వెర్రిగా ఉంటే ఉండొచ్చు కాక, అదేంటి అని అంటే సువార్త ప్రకటన అనే వెర్రితనము ద్వారా. వెర్రితనం ఎవరికండి? అది
లోక జ్ఞానులకు ఏమవుద్దండి? క్రైస్తవులు అడుగుతున్నారు, ఈ పత్రాలు ఇవ్వటం వల్ల ఏంటంటే ప్రయోజనం పాస్టర్ గారు? అటు చూడండి, అక్కడ పడేసేరికి ఏం క్రైస్తవులండి వీళ్ళు? ఇక లోకం ఏం మాట్లాడుతుందండి? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సిలువలో ప్రాణం పెట్టి నా స్నేహితుడు యూనివర్సిటీలో చదువుకునే దినాల్లో ప్రక్కన ఉన్నవాడు ఏసు రక్తం అని ప్రజలు ఎందుకో భయపెడతా ఉంటావు. 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఎండిపోయింది, ఎగిరిపోయి ఉంటుంది, ఆ కలవరి గుట్ట మీద ఆనాడే పోయి ఉంటుంది, ఇంకా రక్తం అంటావు. కానీ లేదు, నా దైవ గ్రంథం అలా చెప్పట్లేదు. ఆ రక్తము పరలోక రాజ్యంలోనికి కొనిపోబడింది. ఒక RCM వారి ఫోటో ఒకటి చూసా, దట్స్ నెంబర్ 1 అనమాట. అది RCM పిక్చర్లో నేను యాక్సెప్ట్ చేసింది ఏదైనా ఉంది అని అంటే విగ్రహాలకు సంబంధించినవి వీ డోంట్ యాక్సెప్ట్. లేకపోతే మనుషుల్ని డైఫై చేసి వాళ్ళని దేవతలుగా రూపొందించిన ఫోటోలు నో, వీ డిస్కార్డ్ ఇట్, వీ డోంట్ టేక్ ఇట్. నా అక్కడ ఏంటంటే యేసుప్రభువు సిలువలో వేలాడుతున్నట్లు ఉండగా ఎగురుతూ ఉన్న రెక్కలతో బంగారు ఆ యొక్క పాత్రలు తీసుకుని కాళ్ళ దగ్గర నుండి, తల దగ్గర నుండి, చేతుల దగ్గర నుండి కారుతున్న రక్తాన్ని పాత్రలో పడుతున్నారు. ఇట్స్ అ వండర్ఫుల్ పిక్చర్, దట్ ఈస్ ట్రూ. ఎందుకనంటే యేసుప్రభువు పునరుద్ధానం చెందిన తర్వాత ఎవరి రక్తాన్ని తీసుకుని పరలోకానికి వెళ్ళారండి? అది వెరీ గుడ్, తన స్వరక్తము. రక్తమాంసములు పరలోకాన్ని స్వతంత్రించుకోగదండి. మరి ఈ రక్తం ఎలా వెళ్ళిందండి అక్కడికి? మనం వెళ్ళి కూడా చూడొచ్చు. అది తెలుసా మీకు? పరలోకానికి వెళ్ళాక యేసయ్య రక్తం చూడొచ్చు మనం. ఎలా వెళ్ళిందండి? ఇంతసేపా ఏమ్మా? ఆ రక్తం ఎలా వెళ్ళింది? కుమారుడు ద్వారా వెళ్ళింది. కానీ పరలోకం స్వతంత్రించుకోదు రక్తమాంసాలన్న వాక్య కోణంలో ఈ రక్తం ఎలా వెళ్ళింది పరలోకానికి? బికాజ్ ఇట్ ఈజ్ హోలీ. నిషిద్ధమైందే వెళ్ళదు అక్కడికి. ఇది పవిత్రమైన రక్తం. మనల్ని మాత్రమే కాదు, కడిగిన రక్తం కాదు, రాబోయే జనాంగములన్నిటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో అదే రక్తపాత్ర ఎత్తి దేవుడు క్షమాభిక్ష పెట్టమని అడుగుతూ ఉంటాడు. అంటే పాపాన్ని ఎత్తివేసిన తర్వాత హ్యూమన్ వరల్డ్స్ విస్తరిస్తూ ఉంటాయి. ఆ ప్రాపగేషన్ ట్రెమెండస్ స్టార్ట్ అవబోతుంది. సరే, మనం ముగించుకుందాం. ఆయన పలికిన మాటల యొక్క ముగింపులో ఒక్కసారి చూసుకుంటే మనం ప్రేయర్ చేసుకుందాం. 35వ అధ్యాయంలో నువ్వు నీ వ్యాజ్యం గురించి దేవుడు పట్టించుకోవడం లేదు అన్నట్లు మాట్లాడుతున్నావు, కానీ నీ వ్యాజ్యం వెరీ మచ్ బిఫోర్ గాడ్ అన్నాడు. బంగారు మాట. ఆయన చూడలేనని 14వ వచనం, నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటయే ఉన్నది. సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనే ఉన్నది. కాబట్టి ఆయన నిమిత్తం నువ్వు కనిపెట్టాలి. మంచి మాట. నెంబర్ 1 అడ్వైస్ చెప్పాడు, చిన్నవాడైనా కూడా. ఆయన కోపంతో దండింపకపోయినందునను, నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతుకముగా యోబు మాట్లాడి ఉన్నాడు. ఇది కొంచెం బరువైనటువంటి మాటలు మాట్లాడాడు. తెలివి లేకయే మాటలను విస్తరింపజేసి ఉన్నాడు అని కంక్లూడ్ చేశాడు. 36, 37 అధ్యాయాలు మనం కలిసి ధ్యానం చేసేసిన తర్వాత ఇక అక్కడి నుండి 38లో దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఇక దేవుని మాటలు స్టార్ట్ అవుతాయి. దట్ విల్ బి ఎ ట్రెమెండస్ సీన్ అనమాట. దేవుడి సందేశం మనందరి ఆత్మీయ మేలు కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.